నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఆగస్ట్ అనేది డెఫినెట్ గా ఒక పవర్ఫుల్ మంత్ గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అటు అస్ట్రాలజికల్ గా చూసుకుంటే సన్ చేత రూల్ చేయబడేటటువంటి మంత్. స్వక్షేత్రంలో సూర్యుడు ఉంటే చాలా బలవంతుడు అనేది వింటూ ఉంటాం. సింహరాశిలో కనుక సన్ ఉంటాడు కూడా ఆగస్ట్ లో. అయితే న్యూమరాలజీ ప్రకారం చూసుకుంటే నంబర్ 8 వస్తుంది. 8 ఈజ్ అగైన్ ఆల్వేస్ పవర్ఫుల్ నెంబర్. రైట్. అయితే ఈ 8th మంత్ మీరు పోర్టల్స్ కూడా చెప్తూ ఉంటారు. 8th మంత్ లో ఏ డే అనేది డెఫినెట్ గా పవర్ఫుల్ గా చూసుకోవచ్చు. అసలు ఏంటి పోర్టల్ అని అంటే ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ పోర్టల్ నంబర్స్ ని ఒకసారి చెప్తారక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. అసలు పోర్టల్ అంటే ఏంటి అని అంటే చాలా సిగ్నిఫికెన్స్ ఉన్న డేట్ అని చెప్పి, లేదు అంటే కనుక అసలు పోర్టల్ అంటే ఒక గేట్ అన్నమాట. మనము ఒక్కొక్కసారి ఒక్కొక్క దారిలో వెళ్తూ ఉన్నాం అనుకో, ఇటు నుంచి వెళ్తే మీరు టెంపుల్స్ లో చూడండి, మనం నడుస్తూ ఉంటాము, చాలా ఉందా అని అనుకుంటే మన ముందున్న వాళ్ళకంటే కూడా మనకు ఒక గేట్ ఓపెన్ చేస్తాం. అవునా? ఇలా తొందరగా వెళ్ళిపోతాం మనం. మేము ఇంత లేట్ ఉందా, ఇంత టైం పడుతుందా అని అనుకున్నాము, కానీ ఇటు నుంచి వెళ్ళే వరకల్లా మాకు దర్శనం అయిపోయింది. ఒకసారి అలానే బాలాలయం లాగా పెట్టారు కదా మనకి, లక్ష్మీనరసింహ స్వామిని ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు స్వామిని. అయితే ఇక్కడ యాదగిరిగుట్టలో ఆ స్వామిని ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతోంది అని చెప్పి జలంలో స్వామిని ఆవాహన చేసి తీసుకొస్తారు. అయితే నాకు ఒక పని మీదని చెప్పి వెళ్ళాను. వెళ్తూ నరసింహస్వామిది ప్రపత్తి ఉంటుంది అనమాట, అది చదువుకుంటూ వెళ్తుంటే ఒక్క నిమిషం కూడా ఉండనివ్వట్లేదు పద్మిని. పంపించేస్తున్నారు అసలు లైన్ లో, చూడనివ్వట్లేదు. 1 minute కూడా అసలు ఉంటామా లేదా అని డౌట్ అనమాట. అయితే స్వామిది చదువుకుంటూ వెళ్తున్నాను, అలాగే స్వామిది నఖ స్తోత్రం కూడా చదువుకుంటూ వెళ్తున్నాను, నఖస్తుతి. అయితే అక్కడ ఎందుకనో ఓన్లీ పోలీసులకు మాత్రమే, అక్కడ ఉన్న గార్డ్స్ వాళ్ళందరూ కూడా కాకి డ్రెస్ లోనే ఉన్నారు. అక్కడ వాళ్ళకి పూజ ప్రత్యేకంగా చేయించారు మరి ఎందుకనో ఆ రోజు. ఆ పూజ చేయించిన తర్వాత ఒక 70 మంది ఉన్నారు పద్మిని. వాళ్ళందరూ నెమ్మదిగా ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. నా దాకా వచ్చేటప్పటికి లైన్ స్టాప్ చేసేసి వాళ్ళందరినీ పంపించారు. నేను ఒక 11 సార్లు అన్న నకస్తుతి అక్కడ ఉండి చదివాను, స్వామి ఎదురుగుండా చూస్తూ. అడుగు పెడుతూనే అయ్యో నిమిషం కూడా ఉండనివ్వట్లేదా, ఒక్కసారైనా స్తోత్రం చదువుకుందామే స్వామి ఎదురుగుండా అన్నది. ఎంతసేపు ఉన్నామో చూడు. అంటే ఆర్తి కూడా ఇంపార్టెంట్ కదా. నేను చూడాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఆయన ఆపుతాడు. అది మనము పోర్టల్ విషయంలో ఎలా అనుకోవాలి అని అంటే, అలాంటి ఇంపార్టెంట్ సమయం అనేది ఆ డేట్ కి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. గేట్స్ ఓపెన్ చేసేటటువంటి ఒక రోజు ఎప్పుడు వస్తుంది అక్క మరి 8th మంత్ లో? 8వ తారీఖు, 8వ నెల కాబట్టి 8వ తారీఖు అనమాట. ఆగస్ట్ 8. ఎందుకంటే 2 నెంబర్స్ డబుల్ వచ్చినప్పుడు చాలా మంచిది, ట్రిపుల్ వచ్చినప్పుడు ఇంకా మంచిది. సరే మనకి డబుల్ వస్తుంది చక్కగా, మనం వేచి చూస్తాం కాబట్టి ఎప్పుడు వస్తుందా అని అనుకుంటూ ఉంటాం. అలా డబుల్ వచ్చిన రోజు 8 చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే 2024 ని కలిపితే 8 వస్తుంది కదా అక్క. అవును. సో అది కూడా చేసుకోవచ్చు. అవునవును, డెఫినెట్ గా 888 చాలా మంచిది. 888 మేనిఫెస్టేషన్. మీరు ఇప్పుడు ఏం చేయాలి మనం అని అనుకుంటే కనుక, మేనిఫెస్టేషన్ కి మనం ఎలా ఉపయోగించుకోవాలి ఈ రోజుని అనుకుంటే, ముందు అసలు 8 ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుసుకోవాలి. మనం 8 అనగానే సాటర్న్. మీరు చూస్తే కష్టపడి పైకి రావాలి అని అనుకుంటే ఈ ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళందరూ పైకి వస్తారు. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారి గురించి చెప్పాలి. నేను ఆయన చూసినప్పుడు, ఆయన ఫ్యామిలీని చూసినప్పుడు, ఒక్కడు కదా కష్టపడితే ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది అని అనిపిస్తుంది నాకు వాళ్ళని చూస్తే.
ఒక్కళ్ళు ఎంచుకున్న దారి, Right. ఆ దారిలో ఆయన కష్టపడిన తీరు చూస్తే ఎంత మందికి పూలబాట వేసింది అసలు. 100% పులబాటే వేసి. కాబట్టి మనం ఆగస్ట్ లో బాగున్నా ఆయన 22 ఆగస్ట్ లో ఈవెన్ మహేష్ బాబు 9th ఆగస్ట్. ఎందుకు చిరంజీవి గారిది తీసుకున్నాను, నాగార్జున గారు కూడా ఆగస్ట్ 29 ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా పైకి వస్తారు. ఆగస్ట్ 29th ఆగస్ట్ 29 ఓకే. మదర్ తెరీసా కూడా ఆగస్ట్ లోనే పుట్టారు. ఓకే. చాలా మంది ఉన్నారు ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళు. అయితే ఎందుకు చిరంజీవి గారిని తీసుకున్నాను నేను అని అంటే, ఆయనకి ఏది కూడా వెనక సపోర్ట్ లేదు ఫిలిం ఇండస్ట్రీలో. ఓకే. అప్పుడు అందరు అంటారు కదా ఏదైనా సపోర్ట్ ఉంటేనే పైకి వస్తారు అని, అలాంటివన్నీ కూడా ఏవి లేకుండా ఆయన ఒక్కరు కష్టపడిన తీరు మిగతా వాళ్ళందరికీ కూడా పూలబాట వేసింది. కాబట్టి ఈ ఆగస్ట్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 8 నెంబర్ ఏంటి అంటే, కష్టపడే తత్వం మనకి ఉండాలి, అది మనం అలవర్చుకోవాలి. మనం ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళందరికీ కష్టపడే తత్వం ఉంటుందా అని అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మనం చూడొచ్చు, కానీ మాక్సిమం కష్టపడే తత్వం వాళ్ళ మనసులో ఉంటుంది ఆగస్ట్ లో. నేను మా చిన్న 21 ఆగస్ట్ అసలు ఎగ్జామ్ అంటే అది 5 మార్కుల స్లిప్ టెస్ట్ అయినా సరే అది నేను కష్టపడాలి రాయాలి అని అనుకుంటుంది, చూసుకుంటూ ఉంటుంది. ఎగ్జామ్ ముందు చదివితే దానికి అచ్చిరాదుట, అందుకని ఆ రోజంతా చదవకుండా ఉంటుంది. అంటే వాళ్ళు అనలైజ్ చేసుకుంటారు అనమాట ఆగస్ట్ లో పుట్టిన వాళ్ళు. అంటే మనం ఈ నెలలో మనకు సక్సెస్ రావాలి అని అంటే మనం కష్టపడే తత్వం ఒకటి ఉండాలి. అలాగే మనని ఎప్పుడైనా ఎవరైనా బాధ పెట్టారంటే అది గుర్తు పెట్టుకోకూడదు, వదిలేయాలి. మేనిఫెస్టేషన్ ఏంటంటే అంటే మేనిఫెస్టేషన్ లో చెప్పేది ఏంటి అని అంటే, నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నీ దగ్గరికి వస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ కి నీకు ఏది మంచిది చెడు అనేది కాదు, నువ్వు ఆలోచించిందే ఇవ్వడము అనేది కాన్సెప్ట్ అనేది చెప్తారు. కాబట్టి ఎక్కడ కూడా చెడు అనేది ఆలోచించకు. వాళ్ళు ఎక్కడ ఇస్తారే, మనం అడిగితే ఇస్తారా వాళ్ళు డబ్బులు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాడు ఇవ్వడం నాకు తెలిసి ఈ రోజు అని అంటాం, చాలా ఈజీగానే ఇస్తాం. కాదు, వాడు ఇస్తాడు అనుకోండి, తప్పకుండా అతను ఇస్తాడు. కాబట్టి ఇలాంటివన్నీ చేంజెస్ చేసుకోవాలి. చేంజెస్ చేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే, ఫస్ట్ పేపర్ మీద మీకు ఇష్టమైన దైవనామాన్ని రాసుకొని, ముందు అసలు విఘ్నేశ్వరుడిని మనం పూజిస్తాం కాబట్టి విఘ్నేశ్వరుడి నామాన్ని రాసుకొని తర్వాత మీ ఇష్ట దైవాన్ని రాసుకోండి. అలాగే గురువుకి నమస్కారం చేయండి. గురువు ఎవరు అని మీరు ఎంచుకోవాలి అనుకుంటే కనుక దత్తాత్రేయ స్వామిని మీ గురువుగా, శ్రీపాద శ్రీవల్లభుల గురించి చదవండి. అసలు ఆయన ఎవరు ఏంటి, శ్రీపాద శ్రీవల్లభులు ఏంటి, తర్వాత ఇన్కార్నేషన్ ఏంటి అనేది కూడా మీరు చదవండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఎప్పుడైతే భగవంతుడి గురించి నువ్వు వెతకడం మొదలు పెడతావో శని భగవానుడు నీకు హెల్ప్ చేస్తాడు. ఈ 8 నెంబర్ అనేది మనకి సాటర్న్ అనేది చెప్తుంది. ఎలా హెల్ప్ చేస్తాడు అని అంటే, ఆయన ఇన్ఫినిటీ లెవెల్లో హెల్ప్ చేస్తాడు. ఇన్ఫినిటీ కూడా 8 నెంబర్ ని సూచిస్తుంది. ఊహించలేము, వెల కట్టలేము ఆయన ఇవ్వటం మొదలు పెడితే. డెఫినెట్ గా అలా మీరు చేయండి. చక్కగా రాసి 8 టైమ్స్ మీరు అనుకున్న కోరికని తీరిపోయింది అనుకుని రాయండి. ఏ రోజున? 8th నాడే. 8th రోజు. ఏ సమయంలో రాయాలక్క? నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను నెంబర్స్ కి కాబట్టి 8 గంటల 8 నిమిషాలకి, అంటే నెంబర్ డబుల్ అవుతుంది కదా, అట్లా పొద్దున్న 8 గంటల 8 నిమిషాలకి వేయండి. లేదు అంటే సాయంత్రం 8 గంటల 8 నిమిషాలకి వేయండి. లేదు అంటే సాయంత్రం మీకు 8కి కుదరట్లేదు అనుకుంటే కనుక 6 గంటల 11 నిమిషాలకి వేయండి. 8 వస్తుంది కదా అప్పుడు, అవునా? అలా మీరు చూసుకోండి. కానీ పొద్దున్న 8 గంటల 8 నిమిషాలకి, అలాగే సాయంత్రం 8 గంటల 8 నిమిషాలకి వేస్తే చాలా మంచిది. రైట్. పొద్దున్నే రాసేసుకోండి. ఒక్క కోరికే రాయాలక్క? ఒక్కొక్కరికి వద్దు. ఎందుకనంటే మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఒకటి మనం రాస్తే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది చెయ్యాలి అనేది తెలుస్తుంది. అలా అని ₹1,00,00,000 వచ్చేయాలి 8వ తారీఖు కల్లా అని రాసుకోకండి. ఒకవేళ వచ్చినా వాటికి మీరు చాలా పే చేయాల్సి వస్తుంది. మనీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనీ ఎంత ఈజీగా వస్తే అంత భారము, అంత కర్మ నీ దగ్గరికి తీసుకుని వస్తుంది. కష్టాలు కూడా అంతే ఈజీగా వస్తాయి. నువ్వు హ్యాండిల్ చేయలేకపోతే ఇవ్వడు ఈశ్వరుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. నువ్వు ఏమన్నా చేసైనా సంపాదించేస్తాను, నాకు ఇది కావాలి, జాక్ పాట్ కావాలను, లేకపోతే మనం అంటే చెప్పం, మిగతా వాళ్ళందరూ చెప్తారేమో జాక్ పాట్ కావాలంటే, లాటరీ కావాలంటే నెంబర్ రాసుకోండి అని చెప్పి. కానీ మీరు ఒకవేళ నిజంగా అట్లా రాసుకొని మీకు వస్తే యు రిమెంబర్ దట్ ఆ డబ్బుకి మీరు చాలా ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కష్టపడందే డబ్బు అనేది రావద్దు. నేను కష్టపడతాను, 100కి 60 మార్కులు వేస్తున్నావు కదా స్వామి, ఈసారి 80 వేసి డిస్టింక్షన్ లో పాస్ చేయని దండం పెట్టుకోండి. నేను అలానే దండం పెట్టుకుంటా.
మీరు కూడా అలానే దండం పెట్టుకోండి. నేను కష్టపడతాను, కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇవ్వు, దీనికి వచ్చే దానికంటే ఇంకొంచెం ఎక్కువగా ఇవ్వు స్వామి అని దండం పెట్టుకుందాం. ఉద్యోగం రావాలి అని అంటే నాకు ఉద్యోగం వచ్చింది, వచ్చింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీరు ఏదైనా కంపెనీ గురించి అనుకుంటున్నారు, వాళ్ళ కంపెనీలో ఒక 2 రౌండ్స్ అయి మిగతావి ఆగున్నాయి, అవి కూడా నాకు HR రౌండ్ కూడా అయింది, నాకు ఆఫర్ లెటర్ వచ్చేసింది అని చెప్పి 8 సార్లు రాసుకోండి. రాసుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ 1176, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ 1176 అని రాసేసి మీరు ఏం చేస్తారంటే ఒక్క నెమలిక తీసుకొచ్చుకోండి. ఒక్క నెమలికని ఆ పేపర్ లో చుట్టేసేసి స్వామి దగ్గర పెట్టేసేయండి. నెమలిక ఇలా పెడతారు, మీరు రాసిన పేపర్ ని ఇలా ఫోల్డ్ చేయండి. నెమలిక లోపల ఉంటుంది, లోపల ఉంటుంది, ఫోల్డ్ చేయండి, మీరు దేవుడి దగ్గర పెట్టండి. ఎటువంటి పరిస్థితుల్లో మీ కోరిక నెరవేరుతుంది. ఎందుకు నెమలిక చెప్పాను అంటే ఆగస్ట్ లోనే కృష్ణుడు కూడా పుట్టాడు, జన్మాష్టమి. నాకు మొన్న మా మైత్రి ఒక మాట చెప్పింది, పిల్లలు ఆలోచన ఎలా ఉంటుందా అనిపించింది నాకు. అమ్మ నెమలిక అంటే బెటర్ అమ్మా, ఎందుకో తెలుసా, అటు శైవము ఇటు వైష్ణవం అనే బాధ ఉండదు. అవును, ఆయనకేమో వాహనం, ఈయనకేమో అత్యంత ప్రియమైనటువంటి చక్కగా నెమలిక పెట్టుకున్నారు కదా. నెమలిక గురించి మాట్లాడితే అసలు ఇంకా అందరం కలిసిపోతామమ్మా. ఇంకా చిన్న పిల్లైనా మంచి మాట చెప్పింది అనిపించింది నాకు. ఎందుకనంటే నిజమే కదా అది. కాబట్టి అంటే ఏంటి, ఏదైనా కూడా సంఘటితం చేయడం, ఎలాంటి పరిస్థితులనైనా కూడా మనకి అనుకూలంగా మార్చడం, ధైర్యాన్ని నింపడం, అదే కదా కృష్ణ భగవాన్ చేసింది. కాబట్టి నెమలికని ఆయనే ధరించారు అని అంటే దానికి ప్రాశస్త్యం మనం ఎరిగి తప్పకుండా మనకి ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పి తప్పకుండా తెచ్చుకునేటప్పుడు ఒరిజినల్ తెచ్చుకోండి. ప్లాస్టిక్ పంపుతున్నారు, అయ్యో శుభ్రంగా అమ్ముతున్నారు. అది ఎలా తయారు చేస్తారు అసలు? క్లాత్ తో తయారు చేస్తారట, నేను కనుక్కున్నాను దాని గురించి. మరి కానీ ఒరిజినల్ ఎలా కనుక్కోవాలో నాకైతే తెలియదు. జాగ్రత్తగా మీరు చూసుకోండి, అది ఒరిజినల్ దాన్ని నమ్మి తెచ్చుకోండి. అంతే, కూడా దొరకకపోతే తెచ్చుకొని తప్పకుండా అది పెట్టేసి దేవుడి దగ్గర పెట్టండి, లేకపోతే లివింగ్ రూమ్ లో పెట్టండి. దాని మీద ఏమైనా ఎగరకుండా బరువు పెట్టండి. మళ్ళీ అది ఎగిరిపోయింది, ఆ పేపర్ పనికొస్తుందా లేదా అని కాదు, జస్ట్ ఇట్లా పేపర్ మీద రాయండి, మధ్యలో నెమలిక పెట్టి ఇలా పెట్టి ఏదైనా బరువు మీరు తీయండి పెట్టండి, తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. బ్యూటిఫుల్. ఏ కలర్ పెన్ తో రాయాలక్క? బ్లూ కలర్. కోరిక తీరిన తర్వాత ఈ పెన్ పేపర్ ని ఏం చేయాలక్క? పేపర్ ని చక్కగా వాటర్ లో వేసేసి దండం పెట్టుకోండి. నెమలికని మళ్ళీ మీ ఇంట్లోనే పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా బా ఇది కదా నా కోరిక నెరవేర్చింది అని గ్రాటిట్యూడ్. న్యాచురల్ థింగ్స్ పెడతాం మనము, ఏది పెట్టాలనేది నేను తప్పకుండా చెప్తాను నెక్స్ట్ మంత్. షూర్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే.